Hi friends, welcome back. నేను శ్వేత and మీరు చూస్తున్న శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి లాక్మీ 925 cc క్రీమ్ మీద అండ్ ఈ వీడియోలో మనం దీని రివ్యూ గురించి మాట్లాడుకుంటాం ప్లస్ దీని అప్లికేషన్ కూడా చూస్తాం. ఎందుకంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు లాక్మీ cc క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలో ఒక వీడియో చేయండి అని చెప్పి. అందుకని ఈ రోజు నేను ఈ వీడియో షేర్ చేస్తాను అండ్ 2 types ఆఫ్ మెథడ్స్ నేను మీకు షేర్ చేస్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఆ మెథడ్ని. అండ్ అలానే ఈ వీడియోలో మనం దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుంటాం ప్లస్ దీని ప్రైస్ గురించి, దీని టెక్స్చర్ గురించి అండ్ అప్లై చేసాక ఎలా ఉంటుందో, కవరేజ్ ఏంటి, అన్ని షేడ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే దీని తలక ప్యాకేజింగ్ అండ్ ఇన్నర్ ప్యాకేజింగ్, అవుటర్ ప్యాకేజింగ్ అవన్నీ చూద్దాం. హై గాయ్స్, ఇప్పుడు మనం అవుటర్ ప్యాకింగ్ చూస్తాం లాక్మీ 925. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక డార్క్ కలర్లో ఉంది, మనకి ఈ పింక్ కలర్లో ఈ కార్డ్బోర్డ్ అనేది. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కంప్లెక్షన్ కేర్ క్రీమ్ అండ్ నా షేడ్ వచ్చేసి బేజ్ అండ్ ఇది అవుటర్ ప్యాకింగ్ ఇలా ఉంది. మనం ఇన్నర్ ప్యాకింగ్ చూస్తే సేమ్ బయట ఏం మెన్షన్ చేస్తే లోపల కూడా అలానే ఉంది. లాక్మీ 925 cc క్రీమ్ ఇన్ ద షేడ్ బేజ్ అండ్ కంప్లెక్షన్ కేర్ అని కూడా మెన్షన్ చేసి ఉంది. లైక్ బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఎక్స్పైరీ పైన మెన్షన్ చేసి ఉంటుంది. లైక్ 2 years ఉంది. మీరు చూసేదైతే 3/21కి ఇది ఎక్స్పైరీ అయిపోతుంది. సో దీన్ని 2 years మనకి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్స్టెంట్లీ ప్రొటెక్ట్స్, మాయిశ్చరైజర్స్, బ్రైటన్స్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్, కన్సీల్స్ అండ్ బ్రైటన్స్ చెప్పి అని మెన్షన్ చేశారు. అండ్ దీన్ని గ్రామ్స్ వచ్చి 30 grams అండ్ మీరు కలర్ చూస్తుంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్ రోజ్ గోల్డ్లో వచ్చింది మనకి ప్యాకింగ్. లాక్మీ 925 అన్ని ఇదే కలర్ అనమాట. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఇది, మనకి ఆ ట్యూబ్ సైజ్లో రావడంతో. అండ్ ముందు క్యాప్ వచ్చేసి మనకి సిల్వర్ క్యాప్లో ఉంది, లైక్ గోల్డ్ క్యాప్ సారీ. సో దీని టెక్స్చర్ చూద్దాం ఇప్పుడు. మనం కొంచెం తీసుకుందాం. సో టెక్స్చర్ అనేది చాలా థిక్ అనమాట, థిక్ బేస్గా ఉంటుంది ఇది లాక్మీ cc క్రీమ్ అనేది. అండ్ ఇప్పుడు దాన్ని మనం కొంచెం బ్లెండ్ చేసి చూద్దాం. హ్యాండ్స్ మీద బ్లెండ్ చేసి మీకు చూపిస్తాను. నేను జస్ట్ డాట్ డాట్ చేసుకుని జస్ట్ హ్యాండ్స్ మీద బ్లెండ్ చేస్తున్నాను. అండ్ బ్లెండ్ చేశాక చాలా ఇన్స్టంట్గా బ్రైటన్స్ అన్నారు కదా, సో ఇన్స్టంట్గా బ్రైటన్గా అవుతుంది, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఫేస్ మీద కూడా అప్లై చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు బోత్ ద హ్యాండ్స్. ఇన్స్టెంట్గా మనకి అనేది ఆ బ్రైటన్స్ అనేది వచ్చింది అనమాట. సో ఇందాక ఒక టిప్ చెప్తాను కదా బిగినర్స్కి ఈజీగా ఉండడానికి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ మనం కొంచెం క్రీమ్ తీసుకుంటామండి అండ్ కొంచెం అలోవెరా జెల్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇక్కడ ఈ అలోవెరా జెల్ తీసుకొని ఏం చేస్తామంటే దాన్ని కొంచెం బాగా బ్లెండ్ చేసి మనం ఒక కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఫామ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది కొంచెం బాగా థిక్ బేస్ కాబట్టి మనం దాన్ని అలాగా కొంచెం క్రీమ్ బేస్డ్ కాకుండా కొంచెం లిక్విడ్ బేస్ ఫామ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అప్లికేషన్. సో మనం బ్లెండ్ చేసుకున్నాక ఇలా ఉంది అనమాట, మీరు చూడొచ్చు. సో బ్లెండ్ చేసుకున్న ఇలా ఉంది. అండ్ దీన్ని కూడా మనం ఫస్ట్ చేతి మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. సో ఇలా ఉండడం వల్ల ఈజీగా మనకి అప్లై అయిపోతుంది. సో మనం బ్లెండ్ చేయాలి ఏం లేదు, ఈజీగా చాలా అంటే మీరు టచ్ ఫీల్ అవుతే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో ఇదొక టిప్ అనమాట, ఖచ్చితంగా బిగినర్స్ అయితే ఇలా ట్రై చేయండి. సో మీరు చూడొచ్చు డిఫరెన్స్ 2 handsకి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయింది. అండ్ ఇందులో మనకి 4 shades వస్తాయి, బ్రాంజ్, హనీ, ఆల్మండ్ అండ్ బేజ్. సో మీ స్కిన్ టోన్ తగ్గట్టుగా మీరు ట్రై చేయొచ్చు. ఇందులో మరొక ప్యాక్ కూడా ఉంది, 99 రూపీస్కి 9 grams వస్తుంది మినీ ప్యాక్. అండ్ ఇది వచ్చేసి మనకి 300 రూపీస్ పడుతుంది, 30 grams ఆఫ్ ప్యాక్ అనమాట. సో ఇది డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు మన అప్లికేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం బ్లెండర్ తీసుకుంటున్నాను, బ్లెండర్ వాటర్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఇన్ డీటెయిల్ బ్లెండర్ ఎలా యూజ్ చేయాలని చెప్పి మరొక వీడియో చేశాను కదా, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ బ్లెండర్ కొంచెం పెద్దగా వాటర్ అంతా స్క్వీజ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. తర్వాత 925 తీసుకుని ఇన్ ద షేడ్ బేజ్ కొంచెం తీసుకున్నాను. అండ్ అది ఫేస్ అంతా డాట్ 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 అప్లై చేస్తున్నాను. అండ్ అప్లై చేసుకున్నాక ఇక్కడ నేను బ్లెండర్ యూజ్ చేస్తున్నాను, మీరు బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లెండర్ తోటి జస్ట్ డాబ్ 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 చేసుకుని బ్లెండ్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, జస్ట్ ఎక్కువ ఫోర్స్ పెట్టకంటే జెంటల్గా బ్లెండ్ చేయండి. మనకి ఫౌండేషన్ అయినా ఆర్ cc క్రీమ్స్ అయినా మనం ఇలాంటి బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటే మనకి ఒక న్యాచురల్ ఫినిష్ అంటూ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, బ్లెండర్ మీద ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. చాలా ఫౌండేషన్స్కి, బేబీ క్రీమ్స్కి ఆర్ cc క్రీమ్స్కి మనకి సొల్యూషన్ దొరికేస్తుంది. సో బ్లెండింగ్ అంతా మీకు ఇంతసేపు వీడియో లెంతీ అవ్వడం ఇష్టం లేక నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 2 minutes బ్లెండ్ చేసుకుంటున్నాను. మనకి న్యాచురల్ లుక్ కోసం అని బ్లెండ్ చేయాలి.
ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 1 టైంకి ఇలా ఉంది. అండ్ ఇంకొంచెం కన్సిల్ చేయడానికని మళ్ళీ అదే క్రీమ్ ఇంకొంచెం కళ్ళు కింద డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ హైలైట్ చేయడానికని మరి కొంచెం అప్లై చేస్తున్నాను. అప్లై చేసుకున్న టిప్తో మరి నేను బ్లెండ్ చేస్తున్నాను. సో కళ్ళు కింద అలాంటి పోర్షన్స్ అనేది టిప్తో బ్లెండ్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మరొక వీడియోలో చెక్ చేయండి ఒకసారి. ఇది కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టేసుకున్నాను. సో అలానే నెక్ కూడా మనం మర్చిపోకూడదు కదా. సో నెక్ కూడా అప్లై చేస్తున్నాను అనమాట. అప్లై చేసేది ఇలా ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు. సో కవరేజ్ కానీ ఆ గ్లో కానీ అండ్ ఆ బ్రైట్నెస్ కానీ మీరు చూడొచ్చు. అండ్ ఆ డార్క్ స్పాట్స్ అని మాత్రం మనం అంత కవర్ అవ్వదు, బట్ ఓకే. అండ్ దీన్ని కంప్లీట్ చేయడానికి నేను కొంచెం లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ లిప్స్టిక్తో పాటు లైనర్ ఇచ్చున్నాను. మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా. అండ్ ఆల్సో బింది. సో ఫైనల్ లుక్ ఇలా ఉంది. సో ఇది అనమాట. మీరు చూడొచ్చు కంప్లీట్ లుక్, అంటే మినిమం బేసిక్ తోటి ఇలా చూడొచ్చు. అండ్ నాకైతే నచ్చింది. దీని ఫైనల్ లుక్ అంటే లిప్స్టిక్ అండ్ కొంచెం ఐలైనర్ ఇచ్చున్నాను నేను. సో ఇలా ఉందన్నమాట. సో మీరు చూసినట్టయితే చాలా చాలా న్యాచురల్గా ఉంది, అంత హెవీగా కూడా లేదు. అండ్ అక్కడక్కడ మనకి కంప్లీట్ కవర్ అవ్వలేదు డెఫినెట్లీ, కానీ న్యాచురల్ లుక్ ఉంది. నాకైతే చాలా ఇష్టం ఈ లాక్మే సీసీ క్రీమ్, చాలా నచ్చుతుంది కూడా. అండ్ మీకు షేడ్ దొరకడం ప్రాబ్లం అవ్వచ్చు, బట్ మీ షేడ్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ దీనికి నేను న్యూడ్ బ్రౌన్ షేడ్ ఇచ్చున్నాను. అండ్ సెట్టింగ్ స్ప్రే ఏది స్ప్రే చేయొద్దండి దీని మీద. అండ్ మీది ఆయిలీ స్కిన్ అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక కాంపాక్ట్ పౌడర్ విత్ SPF ఉంది టచ్అప్ ఇవ్వండి. అండ్ డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత వదిలేసినా పర్లేదు, బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళంటే టీ జోన్ నాలంటే స్కిన్ ఉంటే టీ జోన్ కొంచెం ఆయిలీ అవుతుంది కాబట్టి కొంచెం మనం కాంపాక్ట్ పౌడర్తో కానీ లూజ్ పౌడర్తో కానీ టచ్అప్ ఇస్తే కొంచెం బాగుంటుంది ఇది. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. టేక్ కేర్. బై బాయ్.